హాయ్ అండి, నివన్య కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ ఊతప్పం అండి. అప్పటికప్పుడు ఇన్స్టంట్గా వేసుకునే ఊతప్పం. ముందు రోజు బియ్యం కానీ పప్పులు కానీ నానబెట్టాల్సిన అవసరం లేకుండా అప్పటికప్పుడు చేసుకునే ఊతప్పం అండి. చాలా మెత్తగా సాఫ్ట్గా స్పాంజీగా ఉంటుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఎలా చేయాలి ఏంటి అనేది ఫుల్ వీడియోను చూపిస్తాను, చూసేయండి. చూడండి, మన ఫింగర్స్తో తుంచితే చునిగేంతగా సాఫ్ట్గా ఉంటుందండి. దీన్ని మంచిగా కొబ్బరి పల్లి చట్నీతో తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దీన్ని ఎలా చేశాను ఏంటి అంటే, ముందుగా నేను ఒక కప్పు ఇక్కడ బొంబాయి రవ్వ తీసుకున్నానండి. అదే ఉప్మా రవ్వ. ఏ కప్పుతో బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పెరుగు వేసుకోవాలండి. పుల్లటి పెరుగు అయితే ఇంకా బాగుంటుంది. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేసుకున్నానండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మనం ఒక కప్పు పెరుగు తీసుకున్నాం కదా, ఒక కప్పు పెరుగు 1.5 కప్పు వరకు ఇక్కడ వాటర్ వేసుకొని పిండి అనేది మనం మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకుంటే మన ఫింగర్స్ పెట్టి చూసినప్పుడు ఇలా అంటుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీ వరకు మనం మిక్సీ పట్టుకోవాలి. ఇంకా దీనిలో వాటర్ ఏం పట్టేవండి, ఇవి సరిపోతుంది. ఖచ్చితంగా మెజర్మెంట్స్ ఏంటంటే, ఒక కప్పు రవ్వకి 1 కప్పు పెరుగు, 1.5 కప్పు వరకు వాటర్ వేసుకొని ఒక 2 నిమిషాలు పక్కకు ఉంచానండి. అంటే పక్కకు ఉంచడం అంటే కాదు, ఇక్కడ నేను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆవాలు జీలకర్ర కొంచెం, మీరు ఇంకా పప్పు ఉంటే కూడా వేసుకోవచ్చండి. ఒక 2 సన్నని పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. ఇక్కడ ఆనియన్ అండి. అయితే ఊతప్పం పైన ఆనియన్స్ డైరెక్ట్ వేయచ్చు. ఇలా ఫ్రై చేసుకొని వేసుకున్నా చాలా బాగుంటుందండి టేస్ట్. అంటే మనకు పచ్చివాసన రాకుండా ఆనియన్ కొంచెం ఎక్కువ ఫ్రై కావాల్సిన అవసరం లేదు. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇవన్నీ ఫ్రై చేసుకొని మనం ఇంతకుముందు మిక్సీ పట్టుకున్నాం కదా అండి, ఆ పిండిలోకి మనం యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇంతకుముందు పక్కకు పెట్టుకున్న పిండిలో వేసుకోవాలి. పిండిని ఎక్కువసేపు పక్కకు పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇవి ఫ్రై అయ్యేంత వరకు పక్కన పెట్టుకుంటాం కదా, అందులో ఇవి వేసుకొని చూడండి ఒకసారి ఇలా కలుపుకోవాలి. పైన ఊతప్పం పైన వేసుకుంటే ఊతప్పం అనేది బాగా దొడ్డుగా వస్తుందండి. అంటే డైరెక్ట్ వేసుకుంటే, అదే ఇలా కొంచెం ఫ్రై చేసి వేసుకుంటే కొంచెం అంటే బాగా లావుగా కాకుండా మీడియం సైజ్గా వేసుకోవచ్చు. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని, దోశ ప్యాను, దానిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ఊతప్పం వేసుకోవాలండి. అంటే ఇది అప్పటికప్పుడు చేసుకునే ఊతప్పం అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందు రోజు పిండి నానబెట్టుకోలే టెన్షన్ లేకుండా అప్పటికప్పుడు 1 కప్పు పెరుగు, జస్ట్ రవ్వ ఉంటే సరిపోతుంది. ఎంతో రుచికరమైన ఊతప్పం రెడీ అయిపోతుంది. మీరు బాగా అంటే క్రిప్సీగా కూడా కాల్చుకోవచ్చు, లేదంటే క్రిప్సీగా అయితే కాదండి, ఎందుకంటే ఇది ఊతప్పం కదా, మనం కొంచెం దొడ్డుగా లావుగానే వేసుకుంటాం కాబట్టి క్రిప్సీగా కాదు, కానీ మెత్తగా మాత్రం వస్తుంది. మన 2 ఫింగర్స్తో చుంచిన చునిగేంత మెత్తగా వస్తుంది. ఖచ్చితంగా వీడియోను లైక్ ఇవ్వండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఒకసారి ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కానీ దోశలు వేయరాని వాళ్ళు కూడా ఈజీగా వేసుకునేలాగా ఉంటుందండి ఈ ఊతప్పం. చాలా బాగుంటుంది. మంచిగా కొబ్బరి పల్లి చట్నీ కానీ లేదా టమాటా చట్నీతో కానీ నంచుకొని తింటే అసలు స్వర్గమే అండి. ఖచ్చితంగా వీడియోని లైక్ ఇవ్వండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియోని లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.